గుడ్ ఆఫ్టర్నూన్ మిడ్ డే న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ఆగస్టు 1న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ పర్యటన ఏర్పాట్లపై ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో మంత్రులు, ప్రజా ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భద్రతా చర్యలు, ట్రాఫిక్, భోజన, రవాణా, పార్కింగ్ తదితర అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఆగస్టు 1న భోగాపురంలో అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ఎయిర్పోర్టును ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లపై ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీదా రవిచంద్రలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, భోజన, రవాణా సౌకర్యాలు, పార్కింగ్, ఫుడ్ పాయింట్ల ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, ముత్తుముల అశోక్ రెడ్డి, లోకం నాగమాధవి, పుత్తా చైతన్యరెడ్డి, వేగేశ్న నరేంద్రవర్మ, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ల నారాయణ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఎమ్మెల్యేలు పాల్గొని ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాబోయే 2029 ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు. వింజమూరు మండలం బొమ్మరాజు చెరువు గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించి కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతూ ప్రతి వర్గానికి న్యాయం జరిగేలా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, యువత ఉపాధి వంటి అన్ని రంగాల్లో ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని తెలిపారు. అభివృద్ధి చేసేటప్పుడు ఆటంకాలు కలిగిస్తే రాష్ట్ర ప్రజలు ముఖం మీద కొడతారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, మాజీ ఏఎంసీ చైర్మన్ మునుకూరు రవికుమార్ రెడ్డి, నియోజకవర్గ మత్స్యకార విభాగం నాయకులు అక్కయ్య గారి ఏడుకొండలు, బంగే ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ, అదనపు తరగతి గదులు, పీఎం సూర్యగర్ పథకం ద్వారా గిరిజనులకు ఏర్పాటు చేసిన సోలార్ సిస్టమ్ను ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వయోభారంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న గిరిజన కుటుంబాన్ని స్వయంగా వారింటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ లోకేష్ బాబు ఒక బ్రాండ్ అని, ఆయన చొరవతో ఎన్నో పెట్టుబడులు రాష్ట్రానికి తెస్తున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం 5 ఏళ్లు పడుకోబెట్టిందని, అభివృద్ధి సంక్షేమంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తోందని అన్నారు. 38 లక్షల రూపాయల వ్యయంతో విద్యార్థులకు వసతులు కల్పించడం హర్షణీయమన్నారు చంద్రమోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు గౌరవ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ కుమార్, సర్వేపల్లి కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ వైస్ చైర్మన్ ఆలూరు విష్ణువర్ధన్ రావు, నియోజకవర్గ మైనారిటీ అధికార ప్రతినిధి షేక్ అల్లిముత్తు, ఐటీడీపీ మండల అధ్యక్షుడు సతీష్ నాయుడు, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు దీనయ్య, బొబ్బిపల్లి అంకయ్య నాయుడు, దాసరి శ్రీనివాసులు, బద్రి తదితరులు ఉన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం అభివృద్ధికి 2 ఏళ్లలో 13.79 కోట్లు ఖర్చు చేశామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి తెలిపారు. కోవూరు మండలంలోని 16వ వార్డులో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభివృద్ధి పనులు, సూపర్ 6 హామీల అమలుపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కోవూరు పంచాయతీ పరిధిలో గత 2 ఏళ్లలో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో 99% అమలు చేశామని, పింఛన్ల పెంపు, తల్లికి వందనం, స్త్రీ శక్తి, దీపం 2, అన్న క్యాంటీన్లు, మెగా డిఎస్సీ వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 16వ వార్డులో తాగునీటి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా నేరుగా ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోవూరు మండలంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన సంఘం నాయకులతో పీఎస్సీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యారంగంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతిపై 5 మండలాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు.
నియోజకవర్గంలోని విద్యార్థులు, యువత, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ప్రసన్నకుమార్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ కావాలని, కారకుడైన విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు వెంటనే ఇవ్వాలని నియోజకవర్గ స్థాయిలో పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు, ర్యాలీ విజయవంతంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో గురువారం నెల్లూరులోని ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో విద్యార్థి, యువజన నాయకులతో కలిపి నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కోవూరు నియోజకవర్గం పరిధిలోని 5 మండలాలలో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. 6వ తేదీ కోవూరు టౌన్ రూరల్, 7వ తేదీ బుచ్చి టౌన్ రూరల్, 8వ తేదీ విడవలూరు, 9వ తేదీ కొడవలూరు మండలాలలో దీక్షలు చేయాలని ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. 10వ తేదీ ఇందుకూరుపేట మండలంలో ర్యాలీ జరుగుతుందని, కావున నియోజకవర్గ స్థాయిలో విద్యార్థి, యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలన్నింటినీ విజయవంతం చేయవలసిందిగా సమావేశంలో కోరారు. చిత్తూరు ప్రజలు ఎక్కడున్నా చాలా గొప్పగా ఉంటారని చెప్పాను తప్ప నేనేం తప్పుగా మాట్లాడలేదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టం చేశారు. చిత్తూరులోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను కన్నడ ఆలయాలపై తప్పుగా మాట్లాడానంటూ సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. నగరంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్తూరు వాసుల గొప్పతనాన్ని తెలియజేసేలా చిత్తూరు ప్రజలు ఎక్కడున్నా గొప్పగా ఉంటారని, ఉన్నత స్థాయిలో ఉంటారని, బెంగళూరులోనూ చాలా మంది తెలుగు వాళ్లు ఉన్నత స్థాయిలో ఉన్నారని మాట్లాడేనే తప్ప ఎక్కడా వ్యక్తులను గాని, ప్రాంతాలను గాని, సంస్కృతి గురించి తప్పుగా మాట్లాడలేదని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ స్పష్టం చేశారు. చిత్తూరులో తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో తాను కన్నడ గుడులపై తప్పుగా మాట్లాడానని చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక, చిత్తూరుని అభివృద్ధి చేస్తుంటే చూడలేక, ఈర్ష్యతో నా పేరును దెబ్బతీయాలనే లక్ష్యంతో నా మాటలను వక్రీకరించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. నేను చిత్తూరులో పుట్టినా పెరిగిందంతా బెంగళూరులోనేనని, నన్ను పెంచిన తల్లిది బెంగళూరన్నారు. కన్నడ ప్రజల అభిమానం, వారితో ఉన్న అనుబంధమే నన్ను ఇంతటివాడిని చేసిందని ఎమ్మెల్యే చెప్పారు. విజయవాడలో ఆగస్టు 5న చేనేత సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో సమ్మేళనం వాల్ పోస్టర్ ని ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. చేనేత కార్మికుల సంక్షేమం, ఆత్మగౌరవ పరిరక్షణే లక్ష్యంగా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 5న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేనేత సమ్మేళనం నిర్వహిస్తున్నామని ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముక్కు రాధాకృష్ణగౌడ్ తెలిపారు. నెల్లూరులో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన మోర్చా నాయకులతో కలిసి చేనేత సమ్మేళనం వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణగౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 5న బీజేపీ కార్యాలయం నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రానికి భారీ శోభాయాత్ర జరుగుతుందన్నారు. ఈ సమ్మేళనంలో చేనేత కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాలు, నూతన మార్కెట్ అవకాశాలు తదితర అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా చేనేత మహనీయుల త్యాగాలు, గత చరిత్రలు, చేనేత ప్రదర్శనలు, స్వదేశీ ప్రదర్శనలు, చేనేత సంస్కృతులు ప్రదర్శించబడతాయని చెప్పారు. చేనేత కళాకారులు, కార్మికులు, నాయకులు, పెద్దలు, మహిళలు, విద్యార్థులు, మేధావులు, బీజేపీ శ్రేణులు చేనేత అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం విజయ్ కుమార్, చేనేత కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. సీఐ సోమయ్య ఆధ్వర్యంలో సుమారు 150 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సీఐ సోమయ్య. జిల్లా ఎస్పీ డాక్టర్ అర్జిత వేజండ్ల ఆదేశాల మేరకు సంతపేట సీఐ సోమయ్య ఆధ్వర్యంలో రంగనాయకులపేట సమీపంలోని రైలు వీధి, పెద్దతోట, గొల్లవీధి తదితర ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్ఐ బాలకృష్ణ సుమారు 40 మంది పోలీసు సిబ్బందితో కలిసి 150 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 20 మోటారు బైకులను స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారా అని ఆరా తీశారు. స్థానిక ప్రజలకు సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యకలాపాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ సోమయ్య మీడియాతో మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కార్డన్ సర్చ్ చేపట్టామన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంతపేట పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఆపరేషన్ కి సుమారు 40 మంది పోలీసులమి హాజరయ్యాము. అలాగే సుమారు 150 ఇళ్లు చెక్ చేయడం జరిగింది.
ఈ ఆపరేషన్లో 20 మోటార్ బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అనుమతి పత్ర వాటి యొక్క రికార్డ్ సరిగ్గా లేనందువలన ఆ 20 మోటార్ బైకుల్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్డన్ సెర్చ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ ప్రాంతంలో ఉన్న గంజాయి కానీ, ఏదైనా మత్తు పదార్థాలు కానీ, అలాగే ఏదైనా పేలుడు పదార్థాలు కానీ, ఎక్స్ప్లోజివ్స్ డెటనర్స్ కానీ ఎక్కడైనా స్టోర్ చేశారనే ఉద్దేశంతో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. మరియు అలాగే ఎక్కడైనా దొంగ బైకులు కానీ, దొంగ సొత్తు కానీ, దొంగ ఆటోలు కానీ, అంటే దొంగతనంగా దొంగిలించబడిన సొత్తు ఎక్కడైనా ఉండిద్ది అనే ఉద్దేశంతో కూడా ఈ సోదాలు నిర్వహించడం జరిగింది. ఈ సోదాల్లో 20 బైకులు మాత్రమే దొరికినాయి. ఈ ప్రాంతంలో ఎవరో రౌడీ షీటర్లు లేరు, ఈ ప్రాంతంలో సస్పెక్టెడ్ కూడా లేరు. మరియు ఈ ప్రాంతానికి క్షుణ్ణంగా తనిఖీ చేసినందువల్ల ప్రజలకు కూడా సందేశం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కార్డన్ అండ్ సెర్చ్ ఎక్కడ జరిగినా సరే ప్రజలు సహకరించి పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంకా కూడా విలువైన సమాచారాన్ని ఇవ్వాలని, ఎక్కడైనా ఎవరైనా పర్సన్స్ అనుమానితులు కనుక ఏదైనా హౌస్లో కానీ ఎక్కడైనా కానీ షెల్టర్ తీసుకుని ఆ హౌస్ని టార్గెట్గా చేసుకుని వ్యభిచారం కానీ, గంజాయి అమ్మటం కానీ, లేకపోతే దొంగ సొత్తుని అక్కడ పెట్టుకోవటం కానీ, పేలుడు పదార్థాలను ఎక్కడైనా స్టోర్ చేసి మూవ్మెంట్ చేయడం కానీ, ఏ విధమైన చట్ట వ్యతిరేక కార్యకలాపానికి పాల్పడుతున్నా సరే ప్రజలకు ఎవరికైనా అనుమానం వస్తే 112కి కాల్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించవలసిందిగా తెలుపుతున్నాము. అలాగే ఏగల్ ఐజీ గారు కూడా మన గంజాయి గురించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చున్నారు. అలాగే గంజాయి సమాచారం ఉన్నా సరే మా 112 కానీ 1930 సైబర్ క్రైమ్, అలాగే ఇంకేదైనా సమాచారం ఉంటే తెలపవలసిందిగా ప్రజలను తెలుపుతూ ఉన్నాం. మాకు 112 కాల్లో వచ్చిన కంప్లైంట్ వివరాలను మేము ఎవరికి కూడా షేర్ చేయట్లేదు. దాదాపు మా కంట్రోల్ రూమ్ నుంచి కూడా 112 కాలర్ యొక్క పేరు వెల్లడించకుండానే పలానా ఏరియాలో మాకు ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వచ్చిందనేదే మాకు అన్ని SHOలకి సమాచారం వస్తుంది. కాబట్టి కంప్లైంట్ వివరాలు చాలా గోప్యతగా ఉంటాయి. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా 112ని బాగా పూర్తిగా వినియోగించుకోవాలి ఈ ప్రజలందరినీ కోరు. కోట పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భర్తకు దూరంగా ఉంటూ 2 పిల్లలతో కలిసి తల్లిగారి ఇంట్లో నివసిస్తున్న మొలకల సుధా అనే వివాహితపై గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ దాడికి పాల్పడ్డారు. నెల్లూరు జిల్లా కోట మండలం కోట నార్తు గిరిజన కాలనీకి చెందిన మొలకల సుధా అలియాస్ విజయమ్మ అనే గిరిజన మహిళ భర్తతో వివాదం ఏర్పడి భర్తను వదిలి 3 సంవత్సరాలుగా 2 పిల్లలతో కలిసి అమ్మగారింట్లోనే వివిధ పనులకు వెళ్తూ పిల్లలను చదివించుకుంటూ జీవనం సాగిస్తూ ఉంది. భర్త ఆమెను వదిలి వెళ్లిన తరువాత వేరే మహిళను పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఇలా జీవనం సాగిస్తున్న మహిళ ఇంట్లో నేలపై నిద్రిస్తుండగా అర్ధరాత్రి హఠాత్తుగా గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. శరీరం తీవ్రంగా కాలడంతో వెంటనే బాధితురాల్ని గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 12 గంటలప్పుడు అమ్మాయి అరిచేసింది సార్, పెద్దగా అరిచేసేలేక అప్పటికి మేము లేచేసాం సార్. లేచాము, చూసేలేక ఇల్లంతా పొగ మంట వచ్చేసింది సార్. అప్పుడు అమ్మాయి బయటకు వచ్చేసి మాకు ఏది దిక్కు జరగక ఆ అమ్మాయి వచ్చేసి నీళ్ళు కొట్టేసుకుంది సార్ పైన. కోట నార్త్ గిరిజన కాలనీ. నిన్న నైట్ 12 గంటలకి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి మా అమ్మని చంపాలని చూశాడు. అంటే కర్ర తీసుకొని కర్ర గుడ్డు చుట్టడానికి పెట్రోల్ పోసి తగలబెట్టాలని చూశాడు. అప్పుడు మా అమ్మ లేచి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. వచ్చి తుడుచుకునింది. అప్పటికే నైటీ జాకెట్ కాలిపోయింది. అప్పుడు నేరుగా ఇంకా మంటలు ఆరవని చెప్పేసి వెళ్ళేసి నీళ్ళు పోసేసుకునింది, 2 బకెట్ల నీళ్ళు. అప్పటికి అంబులెన్స్కి ఫోన్ చేసి పిలిపించి హాస్పిటల్కి తీసుకుపోయాం. హాస్పిటల్కి తీసుకుపోతే అక్కడ గూడూరుకి రమ్మని చెప్పారు. ఎన్ని గంటలకు జరిగింది? నైట్ 12 గంటలకి. ట్రాలీ వాహనం టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడ్డ సంఘటన నెల్లూరు జిల్లా దుత్తులూరులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్లోని మృతి చెందగా మరో 12 మందికి గాయాలైనట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం చింతలగుంట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బద్వేల్ నుంచి పామూరు వైపు వెళ్తున్న ట్రాలీ వాహనం టైర్ పంచర్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మంది గాయపడినట్లు సమాచారం. మృతి చెందిన వ్యక్తి కాశీగా గుర్తించారు. గాయపడిన వారిని స్థానికుల సహకారంతో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బెల్ట్ షాపు నిర్వాహకులు, మద్యం దుకాణాల యజమానులు కుమ్ములాడుకున్నారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటన ఉదయగిరిలో చోటు చేసుకుంది. ఉదయగిరి పట్టణంలోని బెల్ట్ షాపు నిర్వాహకులు, మద్యం దుకాణాల యజమానుల మధ్య చెలరేగిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాటామాటా పెరిగి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించడంతో ఘటనా స్థలం రణరంగంగా మారింది. స్థానికుల సమాచారం మేరకు వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘర్షణకు సంబంధించిన వివరాలను సేకరించిన పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఉదయగిరి పట్టణంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. ఘర్షణకు గల పూర్తి కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. తనపై దాడికి పాల్పడ్డ వ్యక్తిపై పోలీసులు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని రొంపిచర్ల వీఆర్ఓ దామోదరం డిమాండ్ చేశారు. సుందరం అనే వ్యక్తితో తనకు ప్రాణహాని ఉందని వెంటనే రక్షణ కల్పించాలని వేడుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం వీఆర్ఓ మీడియాతో మాట్లాడారు. పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలోని మోటుమలల సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఓ దామోదరంపై బుధవారం సుందరం అనే వ్యక్తి కుర్చీతో దాడి చేసిన ఘటన తెలిసిందే. ఈ దాడిలో దామోదరానికి తీవ్ర గాయాలు కాగా పళ్లు దెబ్బతిన్నట్లు సమాచారం. ఈ ఘటనపై వీఆర్ఓ దామోదరం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా గురువారం వీఆర్ఓ దామోదరం మాట్లాడుతూ తనపై దాడికి పాల్పడిన వ్యక్తి వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు, తన కుటుంబ సభ్యులకు పోలీసు రక్షణ కల్పించాలని, దాడికి పాల్పడిన నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వీఆర్ఓ దామోదరం కోరారు. నిన్న జరిగిన విషయంలో సుందర వచ్చి ఈ మాదిరిగా గలాట చేసి వచ్చి రావడము, ఈ మాదిరిగా నా కుర్చీతో పడము, నాకు పళ్ళు పడిపోవడము, నా చేయి దెబ్బ తగలడము, నాకు అతని పైన నాకు ప్రాణహాని ఉన్నది. నాకు కొట్టిన దానివల్ల నాకు మా వ్యాపారం గారు మాకు ఫోన్ చేసి ఈ మాదిరిగా ఎస్ఐ గారు రిపోర్ట్ ఇవ్వన్నాడు, వీళ్ళ ట్రీట్మెంట్ తీసుకున్నాను. అతని మీద నాకు ప్రాణహాని ఉన్నది. మాకు గవర్నమెంట్ గారు నాకు సహకరిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.